కావాల్సిన పోషకాలు, ఎరువులు, ప్రూనింగ్ ఇవన్నీ చేసాం కదా. ఇన్ని చేసినా కూడా మెయిన్ ఒక ఇల్లుని కట్టడానికి పెయింట్లు ఎన్ని పైపైన హంగులు చేసినా పునాది బలంగా లేకపోతే ఇల్లు అయితే నిలబడదు కదా. అట్లనే చెట్లు కూడా మీరు ఎన్ని ఎరువులు పోషకాలు ఇచ్చినా కూడా చెట్లకు కావాల్సినంత పాటింగ్ సాయిల్ మిక్సింగ్ అంటే మట్టి కలపడం సరిగా లేకపోతే ఏ చెట్టు కూడా గ్రోత్ రాదు. ఆ పాటింగ్ సాయిల్ ఎలా కలపాలో మీకు చూపిస్తాను రండి. దీనికి ఏమేం కావాలంటే మట్టి, ఆవు పేడ. బాగా ఈ ఆవు పేడ పచ్చి పేడ తీసుకోకూడదు. మినిమం 2 months ఎండిన ఆవు పేడను ఇలా పొడిగా ఇలా బాగా దంచుకొని పెట్టుకోవాలి. ఇసుక, బోన్ మీల్. కొత్తగా గార్డెన్ చేసే వాళ్ళకి బోన్ మీల్ అంటే తెలియదు. అమెజాన్ అందరికీ ఇప్పుడు తెలుసు కదా. అమెజాన్లో బోన్ మీల్ అనగానే వస్తుంది. ఇది కంపల్సరీ పోషకాలు ఇవ్వడానికి చాలా అవసరము. మస్టర్డ్ కేక్ ఇది బయట మనం కొనాల్సిన అవసరంలే. మస్టర్డ్ కేక్ అంటే ఇంట్లో మనం ఆవాలు వాడతాం కదా. ఆవాలను మిక్సీకి వేస్తే కొన్ని ఆవాలు ఒక పిడికిలంత అయితే సరిపోతుంది. మిక్సీకి వేసినాక ఇట్లా పొడిగా చేసుకోవాలి. ఇప్పుడు సాయిల్ మిక్స్ చూపిస్తాను చూడండి. ఇది యూనివర్సల్ అనమాట. ఏ చెట్టుని ప్లాంట్ చేయాలన్నా ఇలానే మీరు సాయిల్ కలుపుకోవాలి. 60% మన ఎర్రమట్టి గార్డెన్ సాయిల్ 60% అయితే 30% ఇది ఆవు పేడ ఉండాలి. ఆవు పేడ 30%. ఈ కాలంలో ఆవు పేడ మాకు ఎక్కడ అవైలబుల్ ఉంటుంది అంటే అమెజాన్లోనే మీకు కంపోస్ట్ అని దొరుకుతుంది. కంపోస్ట్ అయినా 30% కంపోస్ట్ తీసుకోండి. దాంట్లోకి ఒక 10% ఇసుక. ఈ సాయిల్కి ఒక 10% ఇసుక. మస్టర్డ్ కేక్ అని చెప్పాను కదా. మస్టర్డ్ కేక్ కూడా ఒక 2 పిడికిలంతా మస్టర్డ్ కేక్. వేపపిండి నా దగ్గర అవైలబుల్ లేదు. వేపపిండి కూడా ఒక 2 పిడికిలు వేసుకోండి. ఎటువంటి క్రిములు కీటకాలు రాకుండా ఉంటుంది. వేపపిండి అయితే కంపల్సరీ కలపండి. ప్రజెంట్ దగ్గర లేదు. బోన్ మిల్ కూడా ఒక 2 పిడికిళ్ళంతా బోన్ మిల్ వేసుకోండి. వీటన్నిటిని బాగా ఇలా కలిపేసేసి ఏ చెట్టుకైనా ఇదే మెథడ్ ఫాలో అవ్వండి. 60% గార్డెన్ సాయిల్, 30% కంపోస్ట్ ఆర్ లేకపోతే ఆవు పేడ, 10% బోన్ మిల్, కొద్దిగా ఆవు పిండి, ఇసుక ఇవన్నీ వేసి ఇట్లా బాగా కలిపేసి ఈ పార్ట్స్లోకి పెట్టేసుకోండి. మనము చెట్లకు అవసరమైన పోషకాలు ఏమేం కావాలో తెలుసుకున్నాము. కటింగ్స్ ఎలా చేయాలో తెలుసుకున్నాము. సాయిల్ మిక్స్ చేసుకున్నాం. మరి ఇన్ని చేసినాక మన చెట్లు బాగా వచ్చేస్తాయి అనుకోకండి. అసలైన మెయిన్ పాయింట్ చెట్టుకి తగినంత వాటరింగ్ ఇవ్వాలి. అన్నిటికన్నా ముఖ్యము సూర్యరశ్మి. సన్లైట్ కనుక లేకపోతే ఏ చెట్టు కూడా మీకు రాదు. ఓకే, థ్యాంక్ యూ.